హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్లీ ఐపీఎల్ 2025 పైన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. ఆ అప్డేట్స్ ఏమున్నాయో ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఇక ఫస్ట్ అప్డేట్ కేకేఆర్ టీం పైన వచ్చింది. ఫ్యూ డేస్ బ్యాక్ కేకేఆర్ టీం వాళ్ళ ప్రీ సీజన్ ట్రైనింగ్ క్యాంప్ ని స్టార్ట్ చేశారు. అయితే ఫ్రమ్ 21st సాటర్డేన 9 డొమెస్టిక్ ప్లేయర్స్ తో ముంబైలో ఈ క్యాంప్ ని స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ మార్చి 12న ఈడెన్ గార్డెన్స్ లో వీళ్ళ మెయిన్ ప్రాక్టీస్ క్యాంప్ స్టార్ట్ కాబోతుంది. దానికంటే ముందు ఒక ప్రిపరేషన్ లా ఈ ప్రాక్టీస్ సెక్షన్ ని స్టార్ట్ చేశారు. అయితే ఈ ప్రాక్టీస్ క్యాంప్ లో ప్లేయర్స్ లైక్ వెంకటేష్ అయ్యర్, రమన్దీప్ సింగ్, రింకు సింగ్, అంగ్రీష్ రఘువంశీ, వైభవ్ అరోరా, మయాంక్ మార్కండే, మనీష్ పాండే, లూనిస్ సిసోడియా అండ్ అంకుల్ రాయ్ ఇలాంటి ప్లేయర్స్ అంతా జాయిన్ అయ్యారు. మరి ఈసారి కేకేఆర్ టీం మార్చి 22 ఎగ్నెస్ట్ ఆర్సీబీ పైన వాళ్ళ క్యాంపెయిన్ ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇక సెకండ్ అప్డేట్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ టీం నుండి వచ్చింది. రీసెంట్లీ ఐపీఎల్ 2025 కోసం ఎంఐ టీం వాళ్ళ న్యూ జెర్సీని రివీల్ చేశారు. అయితే ఈ జెర్సీని ఒక వీడియో రూపంలో రివీల్ చేశారు. మరి ఈ జెర్సీ లాంచ్ ఈవెంట్ లో వాళ్ళ స్టార్ ప్లేయర్స్ లైక్ రోహిత్ శర్మ, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా అండ్ తిలక్ వర్మ ఇలాంటి స్టార్స్ చేతుల మీదుగా ఈ జెర్సీని రివీల్ చేశారు. అయితే ఈ జెర్సీలో గోల్డ్ ప్యాలెట్ అండ్ ఐకానికల్ బ్లూ ఈ కలర్స్ ని ఫ్యూచర్ చేశారు. ఇది ముంబై ఇండియన్స్ టీమ్ ఎసెన్షన్ కి ఒక సింబాలిక్ కలర్స్ గా ఉన్నాయి. అయితే దీంట్లో బ్లూ కలర్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ని రిప్రజెంట్ చేస్తే, అదర్వైజ్ గోల్డ్ కలర్ గ్లోరీ అండ్ అచీవ్మెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఆల్సో ఈసారి ఎంఐ టీమ్ కి కొత్త టైటిల్ స్పాన్సర్ వచ్చారు. వీళ్ళకి లాస్ట్ సీజన్ వరకు స్లైస్ మెయిన్ స్పాన్సర్ గా ఉండగా ఈసారి వీళ్ళకి లవ్లీడ్స్ కొత్త మెయిన్ స్పాన్సర్ గా వచ్చారు. ఇక థర్డ్ అప్డేట్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం నుండి వచ్చింది. అయితే ఆస్ట్రేలియన్ అండ్ ఎస్ఆర్ఎస్ కెప్టెన్ పాట్ కమిన్స్ కి యాంకిల్ ఇంజురీ అయిన సంగతి మనందరికీ తెలిసింది. ఇతను ఐపీఎల్ స్టార్టింగ్ మ్యాచెస్ కి అవైలబుల్ లో ఉంటాడా లేదా అనే దానిపైన చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. రీసెంట్లీ ఐపీఎల్ 2025 లో ఆడటం పైన పాట్ కమిన్స్ కొన్ని కీ కామెంట్ చేశాడు. అతనికి జరిగింది హ్యామ్స్ట్రింగ్ లో పెద్ద ఇంజురీ కాదు, దీని నుండి రికవరీ అవ్వడానికి 6 వీక్స్ అవసరం లేదు, లాంగ్ టైం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని పాట్ కమిన్స్ అన్నాడు. అలానే నెక్స్ట్ వీక్ లో అతని బౌలింగ్ ప్రాక్టీస్ ని స్టార్ట్ చేసి ఐపీఎల్ కి రెడీ అవుతాను అని పాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు. సో ఎటువంటి డౌట్ లేకుండా ఫస్ట్ మ్యాచ్ నుండి పాట్ కమిన్స్ ఐపీఎల్ 2025 కి అవైలబుల్ లో ఉంటాడు. ఇది డెఫినెట్లీ సన్ రైజర్స్ ఫ్యాన్స్ కి ఒక గ్రేట్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. ఇక ఇది గైస్ ఐపీఎల్ పై వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఇవి. మన ఛానల్లో రెగ్యులర్ గా ఐపీఎల్ పైన వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు ఐపీఎల్ ఫ్యాన్ అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.